హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే బీరకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి ఇలా విజిల్ తీసుకొని హీట్ చేసుకున్నాను స్టవ్ మీద పెట్టి. అండ్ కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని సగం బీరకాయ ముక్కని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని అయితే పెద్దవిగా కట్ చేసి అండ్ కొంచెం చింతపండు వేసి అన్నీ మిక్స్ చేస్తున్నాను. కొంచెం అలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ అంతా వేసుకున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఒక లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ పెట్టేశాను సిమ్లో. ఇంకా 5 మినిట్స్ తర్వాత ఒకసారి అలా కలిపేసేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకున్నాను. కచ్చాపక్కగా దంచిన 4 వెల్లుల్లి రెప్పలు వేసుకున్నాను. మొత్తం అలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఇలా వేగినాక కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుంటాను. ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ అయితే జస్ట్ అలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఇంకా మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ అలా 2 సెకండ్స్ తిప్పుకోవాలి. తర్వాత ఇంకా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఆ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్, ఈ రెసిపీ వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.